ఈరోజు జిహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమావేశం జరిగింది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 10వ తేదీ నాడు అందరు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి 4 ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ క్షేత్రస్థాయి అమలుకు సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. అందులో 4 కార్యక్రమాల్లో 2 గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి హైదరాబాద్కు అవి పరిధిలోకి రావు. ఒకటేమో రైతు భరోసా, 2 ఉపాధి హామీ కార్మికులకు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అవి 2 హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో లేవు కాబట్టి మిగతా 2 కార్యక్రమాలైనటువంటి రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, ఈ 2 కార్యక్రమాలను ప్రతి లబ్ధిదారుడికి చేకూర్చాలని, లబ్ధిదారుడు అనర్హుడిగా ఉండకుండా అంటే లబ్ధిదారుడికి రాకుండా ఉండేటువంటి అవకాశమే లేకుండా ఎంపిక ప్రక్రియ కొనసాగాలని కొన్ని మార్గనిర్దేశకాలు ఇచ్చి ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఇందుకు సంబంధించి కొత్త షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది. నేను గౌరవ హైదరాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇందుకు సంబంధించి ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే సర్వే అనంతరం కూడా మీరు స్థానికంగా ఉండబడేటువంటి అధికారులందరికీ కూడా తమ సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందరికీ అన్ని రకాలుగా ప్రభుత్వం లబ్ధి ఏదైతే ప్రకటించారో అది చేరాలనే ఆలోచనతోటి మాత్రమే ఉంది. ఇందులో ఎవరైనా ఏదైనా రాజకీయపరమైన ప్రతిపక్షపరమైన విమర్శలు చేస్తే అందుకు ఎటువంటి ప్రలోభం పడద్దు అనేటువంటి మాట ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఉదాహరణకు రేషన్ కార్డులు చాలా కాలంగా డిమాండ్ ఉంది. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాలేదు. ఒక ఇంట్లో పుట్టిన బిడ్డ ఇంకో ఇంటికి కోడలుగా మారినా, లేదా ఆ ఇంట్లో కొత్తగా అనేక మంది పిల్లలు వచ్చినా, లేదా ఇతరత్ర అంశాలు మైగ్రేట్ అయినా రేషన్ కార్డులకు సంబంధించిన కొద్ది ఇబ్బంది ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ, ఉదాహరణకు ఒక ఇంటి బిడ్డ ఒక ఇంటి కోడలైతే వెంటనే పేరు మార్పిడికి సంబంధించి అవకాశం కావచ్చు, న్యూ ఎంట్రీస్ కావచ్చు, బైఫర్కేషన్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే కుటుంబం పెద్దగా ఇల్లు కార్డు తీసుకోవాలనే అంశం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల రేషన్ కార్డులు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మొన్నటి 10వ తేదీ నాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అది అమలు చేయడానికి సంబంధించి ఈరోజు అంటే 11వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అక్కడ ఉండబడేటువంటి బాధ్యతల్ని డిసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కొనసాగింది. అందులో భాగంగా ఇలా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన సమావేశం గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారితో పాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సహా మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులతోటి సమావేశం జరిగింది. ఇందులో కూడా స్పష్టంగా ప్రభుత్వ నిర్దేశన ప్రకారంగా ప్రజలందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. టీమ్ ఫీల్డ్ వెరిఫికేషన్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు స్పష్టంగా జరుగుతుంది. లబ్ధిదారుల ముసాయిదా జాబితా 16 నుంచి 20 తారీఖు లోపల దాన్ని కూడా జరిగి వాళ్ళకు ఈ వెరిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ప్రజాపాలన ఈ వెరిఫికేషన్ జరిగినటువంటి సెలెక్షన్ ఆఫ్ ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చినటువంటి జాబితా ఉందో దాన్ని 21 నుంచి 24 వరకు ప్రతి వార్డు సభలో పెట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలే తప్ప అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఎక్కడ కూడా తప్పు జరగద్దు. అందరికీ అర్హులైన వాళ్ళందరికీ రావాలి. ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించి అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గ్రామ సభల వారిగా, వార్డు సభల వారిగా తీసుకొని నిర్ణయం చేసి తదుపరి డాటా ఎంట్రీ 21 నుంచి 25 వరకు చేసి 25వ తేదీ లోపు ఇన్ఛార్జ్ మంత్రి యొక్క సంతకం తీసుకొని 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. హైదరాబాద్కు సంబంధించిన జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి దశలో ఇళ్లు ఇచ్చే కార్యక్రమం. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 10 లక్షల ఇళ్లకు సంబంధించి గతంలో ప్రజాపాలన సందర్భంగా అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 50% ఇప్పటికే వెరిఫికేషన్ అయింది. ప్రాధాన్యతగా
భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళు తీసుకునే సందర్భంలో దాదాపు ఈ 50% సర్వేలో ఒక 10,000 మంది వచ్చినారు. మిగతా 50% సర్వే కూడా ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి స్థలంకు సంబంధించినటువంటి విషయం హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన అంశం కాబట్టి మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఆ అంశము సమస్య లేదు కాబట్టి ఇక్కడ దీనిపైన కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో డిస్కషన్ జరిగింది. మల్టీ స్టోర్ కట్టడానికి ప్రభుత్వ స్థలము లేదా ఇతరత్ర స్లమ్స్ను డెవలప్మెంట్ చేసి చేయాలనేటువంటి డిస్కషన్కు మళ్ళీ ఈ యొక్క డాటా సేకరణ తర్వాత అందులో ఉన్నటువంటి యొక్క పర్టిక్యులర్ నామ్స్లో ఎటువంటి క్రైటీరియా అయితే మనం ఫిట్ అవుతామో అని లోకల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీద ఆ హైదరాబాద్ యొక్క ఇందిరమ్మ ఇళ్ల సమస్య పరిష్కారానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో అత్యున్నతమైన సమావేశం జరిగి హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి దీని మీద ఒక భవిష్యత్తు నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో మైగ్రేషన్ ఉంటుంది, స్థలాలు ఉండకపోవచ్చు, ఇళ్ళు లేవు, అటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఈ యొక్క సిస్టంలోకి తేవాలి, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన అందరి దగ్గర, అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల దగ్గర, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ అంశాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ ఇల్లు వచ్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారు. క్యాబినెట్ అంతా కూడా హైదరాబాద్ ఆఫ్ ఆఫ్ ది స్టేట్ లాగా ఉండేటువంటి సర్కమ్స్టెన్సీలో వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, మైగ్రేషన్ అయిన వాళ్ళందరితో సహా అన్ని రకాల అర్హతలకు సంబంధించిన క్రైటీరియా తీసుకోవాలని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క షెడ్యూల్ ప్రకారంగా క్షేత్రస్థాయిలో అధికారులు వస్తారు. దయచేసి ప్రజలు సహకరించి ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, లబ్ధిదారులకు అంటే డిమాండ్ పెద్దగా ఉంది, 10 లక్షల పైన ఉంది కాబట్టి లబ్ధిదారులకు జీరో గ్రావిటీ నుంచి 360 డిగ్రీ సర్వే చేసి క్షేత్రస్థాయి నుంచి ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఇయర్ బై ఇయర్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రయారిటీ చేసుకొని దయచేసి ప్రాధాన్యత రంగంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా 0 నుంచి స్టార్ట్ అయ్యే విధంగా జరిగే ఈ సందర్భంగా అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ 2 పథకాలకు సంబంధించి డే టు డే మానిటరింగ్ జరుగుతూ ఉంది, రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంది, జిల్లాల వారీగా జరుగుతూ ఉంది, ఆ మండల వారీగా, వార్డు వారీగా, కార్పొరేట్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు కూడా దీని మీద రివ్యూ జరుగుతూ ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ తప్పకుండా అందరు అధికారులు అప్రమత్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ, రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా మిగతా అన్ని జిల్లాలకు మార్గదర్శకత్వంగా ఉండేటువంటి ఈ జిల్లా కేంద్రం హైదరాబాద్ రాజధాని అందరూ కూడా అటు కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్లు కానీ మేయర్ గారు కూడా ఈ 3-4 రోజులు ఒకసారి కార్పొరేటర్ల అందరి భాగస్వామ్యాన్ని కోరుతూ ఒక ఫార్మల్ జిహెచ్ఎంసీ మీటింగ్ కూడా పిలిచి వాళ్ళ భాగస్వామ్యాన్ని ఈ విధి విధానాలను వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. అందులో మేము కూడా వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక భాగస్వామ్యాన్ని కోరుతాం. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ న్యాయం జరగాలని ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వము క్యాబినెట్ అధికారులంతా కలిసి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పేదవాడికి ఇల్లు కళ స్వప్నం నిజం చేయడానికి రేషన్ కార్డు కొరకు 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా అధికారులందరికీ కోరుతూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా సానుకూలంగా ఏదైనా ఇబ్బంది ఫీల్ అయితే సంబంధిత ప్రజాప్రతినిధికు అధికారికు దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేసుకోండి. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాల్సిందిగా, ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా, గతంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజల సహకారంతో మాత్రమే సక్సెస్ అయినాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల రుణమాఫీ, సన్నవర్లకు 500 బోనస్, పిల్లలందరికీ మెచ్ ఛార్జీలు 40% అడిషనల్, కాస్మెటిక్ ఛార్జీలు 200%, దాంతోపాటుగా 55,000 ఉద్యోగాలు, దాంతోపాటుగా ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, వాటితో పాటుగా ఇందిరమ్మ అభయ ఆత్మీయ నేస్తం కింద ఉపాధి హామీ కార్మికులకు ఇండ్లు ఇచ్చే వాళ్ళకి ఇచ్చి 12,000 ఇచ్చాం. ఆ విధంగా కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం ప్రజలకు పేదవాళ్లకు సంక్షేమం అందాలనే ఉద్దేశం జరుగుతున్న కార్యక్రమాన్ని
అందరూ దయచేసి సానుకూలంగా అమలు జరిగే విధంగా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.